ఇక్కడ ఇక్కడ ఎవరైనా ఒక్కరే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది సార్. ఒకరిని తప్పిస్తే ఐదర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదంటే వెంకటరెడ్డి, ఇద్దరు బలమైనటువంటి నాయకులే కదా. అదే అక్కడ ఉన్నటువంటి అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తీసివేయటం కుదిరే పని కాదు కాబట్టి, బట్ అక్కడ ఒక మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అంటే వెంకటరెడ్డి గారికి సిడబ్ల్యూసి మెంబర్ గానో ఏఐసిసి జనరల్ సెక్రటరీ గానో అనే పంపేటటువంటి ఒక అంశాన్ని పరిశీలన చేస్తున్నారు. అందుకని ఈసారి మంత్రివర్గం చేస్తున్నప్పుడు చాలా కీలకంగా వచ్చేటటువంటి అంశాలు ఏంటంటే ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కటం, తర్వాత ఇంతవరకు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కని వాళ్ళకి అవకాశం ఇవ్వటం, తర్వాత కొందరు పెర్ఫార్మెన్స్ లేనటువంటి మంత్రులను పక్కన పెట్టేసి వాళ్ళకి పార్టీ బాధ్యతలు పార్టీ పదవులు అప్పచెప్పి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని హామీ ఇచ్చినటువంటి వాళ్ళని తీసుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంతో పాటు శ్రీకాంత్, ఈ 30 నెలల్లో నేను ఒక కీలకమైనటువంటి అంశం చెప్పాలనుకుంటున్నాను. మంత్రివర్గంలో ఉన్నటువంటి శాఖల్లో మీకు ఎవరు బాగా పనిచేశారు అనేటటువంటి దానికి వస్తే ఫస్ట్ ప్లేస్ నాకు తెలిసినంత వరకు శ్రీధర్ బాబుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. శ్రీధర్ బాబు మంత్రి పదవిని కూడా మార్చుతారు అనేటటువంటి ఒక అంశం వస్తుంది. శ్రీధర్ బాబుని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా శ్రీధర్ బాబుని ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకొచ్చేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖలు ఫెయిల్యూర్ అయ్యాయనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది అంటే పెర్ఫార్మెన్స్ ఆధారంగా నేను చెప్తున్నాను. ఒకటి ఫెయిల్యూర్ అయినటువంటిది ఆర్థిక శాఖ, రెండోది ఫెయిల్యూర్ అయినది రెవెన్యూ శాఖ, మూడోది ఫెయిల్యూర్ అయింది విద్యాశాఖ. ఈ స్వయంగా ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను పరిశీలిస్తున్నారు. ఫెయిల్యూర్ అయింది వ్యవసాయ శాఖ. ఈ కీలకమైనటువంటి 4 శాఖలు ఫెయిల్యూర్ అయ్యాయి. కాబట్టి ఈ 4 శాఖలకు సంబంధించినటువంటి అంశంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానము చాలా క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా, రాష్ట్ర పార్టీ ప్రమేయం లేకుండా ఒక సర్వే చేసి ఈ శాఖల్లో చాలా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సో రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అంత సామాన్యంగా వీళ్ళని తప్పించడం, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించడం, అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కల్పించడం సాధ్యమయ్యేటువంటి పనేనా? రాజకీయాలు తారుమారు అయ్యేటువంటి అవకాశం లేదు. తప్పించటం అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఒకవేళ ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమార్కను తప్పించాలనేటటువంటి ఒక అభిప్రాయం అధిష్టానం తీసుకుంటే, చాలా కీలకమైనటువంటి వ్యక్తి మంత్రివర్గంలో కానీ పార్టీలో కానీ నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తిని తప్పించడం వీలు కాదు కాబట్టి, బట్ వాళ్ళు ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నది అదే. ఇప్పుడు మీకు దళిత సామాజిక వర్గానికి చెందిన నేత అన్న కార్డు కూడా విక్రమార్క గారు లాంటి వాళ్ళని బట్టి విక్రమార్క గారు లాంటి వాళ్ళని స్పీకర్ పదవిలోకి తీసుకోవటం, ఎందుకంటే గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసి ఉన్నటువంటి అనుభవం ఉన్నది కాబట్టి స్పీకర్ పదవిలోకి తీసుకొచ్చి, స్పీకర్ పదవిలో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారిని మంత్రి పదవిలోకి తీసుకొస్తే అటు రంగారెడ్డి జిల్లాకి ప్రాతినిధ్యం దక్కినట్టు అవుతుంది, ఇటు శాఖల్లో మార్పులలో ప్రమోషన్స్ వచ్చినట్టు అవుతుంది, తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి పదవుల్లోకి బట్టి విక్రమార్క గారిని పంపించినట్టు అవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, పార్టీ అధికారంలో లేకపోతే పార్టీ పదవులు కోరుకుంటారు, పార్టీ అధికారంలో ఉంటే మీకు ప్రభుత్వ పదవులు కోరుకుంటారు. కాబట్టి ప్రభుత్వ పదవులను వదులుకొని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గాను, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గాను, సిడబ్ల్యూసి మెంబర్ గాను, పిసిసి అధ్యక్షుడు గాను పోవాలనేటటువంటి అభిప్రాయం, ఇంట్రెస్ట్ ఎవరికి? పిసిసి అధ్యక్షుడు స్వయంగా మంత్రివర్గంలోకి రావాలని కోరుకుంటున్నారు కదా. కాబట్టి ఇది ఒక పెద్ద అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ జరిగినా, మంత్రివర్గంలో ప్రక్షాళన జరిగినా దాన్ని తేనెతుట్టిని కదిలించినట్టే. మీకు కర్ణాటక ఎక్స్పీరియన్స్ చూడండి. కర్ణాటక ఎక్స్పీరియన్స్ లో ఏమైంది అంటే, రామలింగారెడ్డి లాంటి ఒక సీనియర్ లెజిస్లేటర్ కి సరైనటువంటి శాఖ కేటాయించకపోతే ఏకంగా రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని సముదాయించి మాట్లాడిన తర్వాత రాజీకి వచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. బట్ ఇక్కడ కూడా అదే పరిస్థితి తలెత్తేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ లాంటి ఒక పార్టీలో 30 నెలలుగా 2 బర్తులు ఖాళీగా ఉండటమే ఒక విచిత్రం నన్ను అడిగితే, నేను చూసినటువంటి రాజకీయాల్లో. కాబట్టి రెండు బెర్తులు ఖాళీగా ఉండటంతో పాటు మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. కొంతమంది శాఖలు మార్చాలనేటటువంటి అభిప్రాయంతో కూడా ఉంది. పార్టీ పదవులు ఇచ్చి పార్టీకి ఉపయోగించుకోవాలని కోరుకుంటుంది. సార్, ఇంకొక సందేహం ఏంటంటే, ఈ ప్రక్షాళన కానీ, ఈ ఖాళీలను నింపడం కానీ, ఈ నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉందనుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, గతంలో ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎంపిక విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంది. సో అధిష్టానం ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి లిస్ట్ కాకుండా అధిష్టానం నిర్ణయం ఫైనల్ ఏది చేస్తారో పీసీసీ పదవుల విషయంలో కానీ ఎమ్మెల్సీల విషయంలో కానీ అధిష్టానం ఫైనల్ నిర్ణయం అనేది ఒక టాక్ వచ్చింది. మోరోవర్
ఆ తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కేరళ ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు అక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి అధికారం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి పోవడం జరిగింది. చాలా క్రియాశీలక పాత్ర పోషించారు పార్టీ పరంగా. బట్ ఇప్పుడు ఈ నిర్ణయాధికారం అధిష్టానం చేతిలో ఉందా? ఎందుకంటే వీళ్ళలో చాలామంది ఈ మధ్యకాలంలో బట్టి విక్రమార్క విషయం తీసుకున్నా కానీ మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మా మీద ఇట్లాంటి కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. పంచగట్టిన వాళ్ళు ధోతి కట్టిన వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్లు కాదన్నటువంటి కామెంట్లు ఉన్నాయి. నిర్ణయాధికారం ముఖ్యమంత్రిది ఉంటుందా? నిర్ణయాధికారం అధిష్టానంది ఉంటుందా? ఎలా ఈ తేనెతెట్టను కదపబోతున్నారు? ఎలా దీన్ని సెటిల్ చేసుకోబోతున్నారు? శ్రీకాంత్, జనరల్ గా సంప్రదాయమైన మనం గత రాజకీయాలను గనక మనం చూసినప్పుడైనా మనకు కనపడేటటువంటిది ఏంటంటే మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది దట్ ఇస్ అండ్ డిస్క్రిషనరీ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని, తనతో కలిసి పనిచేసేటటువంటి వాళ్ళని, తనకి సహకరిస్తారని భావించినటువంటి వాళ్ళని మంత్రివర్గంలో పెట్టుకోవటం ఒక రివాజ్గా ఉంటుంది, ఒక సంప్రదాయంగా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. అది ముఖ్యమంత్రి ఇష్ట ప్రకారమే మంత్రులను ఎంపిక చేస్తారనేది ఒకటి మనం గమనించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో అట్లాంటి స్వేచ్ఛ ముఖ్యమంత్రులకు ఉంటదంటే చాలా తక్కువ, రేర్ కేసుల్లో మనం చూడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుంది. అధిష్టానానికి సంబంధించినటువంటి వాళ్లను కూడా మంత్రివర్గంలోకి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత పార్టీ విధేయులను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తుల్ని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఒకటి రాయలసీమ ప్రాంతం నుండి ఒక రెడ్డి తీసుకోలేదు, రెండోది జానారెడ్డి గారిని తీసుకోలేదు. ఇద్దరిని, దివాకర్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని ఇద్దరు మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని తర్వాత జానారెడ్డి గారిని మంత్రివర్గంలోకి తీసుకునే విధంగా రాజశేఖర్ రెడ్డి గారి పైన ఒత్తిడి తీసుకొని వస్తే జానారెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకొని హోంశాఖ మంత్రిగా అప్పచెప్పారు. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా అధిష్టానం జోక్యం చేసుకుంటుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవటం వల్లనే గతంలో కొంతమంది మంత్రులుగా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. నేను పేరు చెప్తే బాగోదు కానీ, పేరు చెప్పడానికి ఇష్టపడట్లేదు కానీ, అట్లా వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులకు స్వేచ్ఛ ఉండదు మంత్రివర్గ కూర్పులో కానీ. బట్ అధిష్టానం మాటను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు సూచించినటువంటి వ్యక్తులను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సినటువంటి ఉండేటటువంటి సందర్భం ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మంత్రివర్గ విస్తరణలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు? అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉందా? ఈ 2 బెర్తులతో పాటు ప్రక్షాళన కూడా చేసేటువంటి అవకాశం ఉందా? కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఒకవేళ అదే జరిగితే కనుక తెలంగాణలో ఒక భారీ రాజకీయ మార్పులు, రాజకీయంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికీ కొన్ని జిల్లాలకు, అటు నిజామాబాద్ కానీ ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కానీ ఇప్పటికీ మంత్రి పదవులు లేరు. సో మంత్రులు లేనటువంటి జిల్లాలకు చీఫ్ విప్లు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. బట్ అట్లా నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఇప్పటికీ ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. రేపొద్దున మంత్రి పదవులు రాకపోతే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది? ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ చూద్దాం ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్